ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు రజనీ రమ గారు, ద స్పీకర్ కమ్ ఫ్యామిలీ మోటివేషనల్ స్పీకర్. నమస్తే మేడం. నమస్తే. స్వేచ్ఛ మరీ ముఖ్యంగా ఈ పురుషాధిక్య సమాజంలో కొంచెం ఆర్థికపరమైనటువంటి ఆడవారికి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఈ డివోర్స్ కావచ్చు, లేదంటే వివాహేతర సంబంధాలు కావచ్చు, లేదంటే ఇంకేదన్నా వారి కారణాల వల్ల మనకు చెప్పనటువంటి పనులు చేస్తున్నటువంటి ఎవరు చూస్తారులే మన దగ్గర అంత డబ్బు ఉంది కదా అని చెప్పేసి విర్రవిగే ఆడవారు ఎన్నో బోలెడు ఉన్నారు. మరి వాళ్ళకు మీ ప్రశ్న, మీ సమాధానం ఏంది? వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలకు మీ ఆన్సర్ ఏంటి? ఆడవాళ్ళు అన్నారు కాబట్టి దీన్ని బేస్ చెప్తా ఫస్ట్. ఓకే. ఇప్పుడున్న ఆడవాళ్ళు అంటే ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు అనేగా మీ ఉద్దేశం. అంతే. ఈ అమ్మాయిలకి బేస్ ఎవరు? వాళ్ళ మదర్స్. ఓకే కదా. తండ్రిని కూడా అనను. తండ్రి ఎందుకు చెప్తాడు ఆ మాటలు? చెప్పడం తల్లే చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, నేను పడ్డ కష్టాలు నువ్వు పడకూడదు, నేను చేసిన బానిసత్వం నువ్వు చేయకూడదు, ట్రైనింగ్ నేను పడ్డ ఆర్థిక సమస్యలు, నేను ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు నువ్వు ఎదుర్కోకూడదు. సో బాగా చదువుకోవాలి. అఫ్ కోర్స్ మేము చదువుకున్నా కూడా మేము ఉద్యోగాలు చేయటం లేదు కాబట్టి మీరు చదువుకున్న ఉద్యోగాలు చేయాల్సిందే అనేది ఒక మెసేజ్ అందులో. ఓకే. సో దాంతో వీళ్ళకి ఉగ్గుపాలతో చక్కగా రంగరించి ఓకే ఒక రకంగా కరెక్టే, కానీ అది నెగిటివ్గా తయారైపోయింది. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ నువ్వు ఎదుర్కోకూడదు అని చెప్పింది తల్లి. సరే అవన్నీ దానికి సంబంధించిన మసాలాలన్నీ వేసి చక్కగా పెంచింది. ఓకే. ఇది మళ్ళీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ రివర్స్ అయిపోయి ఇవన్నీ భావాలన్నీ లోపల ఉంటాయి కాబట్టి మళ్ళీ నేను పెళ్లి చేసుకుని అందులోకి ఎందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఏం జరగాలి అని అంటే, అమ్మకి జరిగినాయని నాకు జరగకూడదంటే నా మైండ్ సెట్ నేను ఎలా మార్చుకోవాలి, నా తెలివితేటలకి నేను ఎలా పదును పెట్టుకోవాలి, సమస్య వచ్చినప్పుడు నేను ఎలా పరిష్కారం ఆలోచించాలి అనేవి మానేసి అక్కడ కాబోయే మొగుడో వచ్చిన మొగుడో వాడి మీద ధ్వజం ఎత్తి గొడవలు పడడము, ఎదిరించడము, తర్వాత సమానత్వాలు, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నా ఇష్టం, నా అకౌంట్ నాది, నా ఇల్లు కొనుక్కుంటే నా ఇల్లు నాది, లేకపోతే నా కారు నాది, నా ఎక్స్పెండిచర్ అంతా నాది, నేను ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్కి వెళ్తాను, ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నాకు ఇవాళ ఫ్రైడే టీమ్ డిన్నర్ ఉంది, 12ంటికి వస్తాను, చెరుకు తాళం వేసుకెళ్తాము. స్వతంత్ర భావాలు అన్నారు కదా, ఇవేగా జరుగుతున్నాయి. ఇవి జరిగినప్పుడు వైవాహిక జీవితానికి ఇవన్నీ ఏ కాలంలోనూ ఉండకూడదు. మరి అబ్బాయి ఎలా రిసీవ్ చేసుకుంటాడు కదా. మరి నువ్వు వెళ్తున్నావు కదా టీమ్ డిన్నర్లకి అని అంటే, మీరిద్దరు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే అనుకోండి, టీమ్ డిన్నర్కి వెళ్ళొద్దని అనుకోండి, ఇంట్లో ఉండండి, మీరిద్దరు ఎక్కడైనా వెళ్ళండి, లేదా మీరిద్దరు వండుకోండి. పెళ్ళయింది కదా, పెళ్లి కాని వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఉత్సాహపరచడానికి కంపెనీస్ అలా ఆఫర్ చేస్తూ ఉంటారు. వీలైన వాళ్ళు వెళ్తారు. మీరెందుకు వెళ్ళాలి? పెళ్ళైన వాళ్ళు 12 వరకు భార్య బయట ఉంటే భర్తకి ఎలా ఉంటుంది, భర్త బయట ఉంటే భార్యకి ఎలా ఉంటుంది? నేను ఆ టీమ్ లంచ్లు టీమ్ డిన్నర్లు అన్ని చూశాను డైరెక్ట్ గా. మొత్తం టేబుల్ అంతా ఆక్యుపై చేసి ఒకళ్ళ ప్లేట్లోంచి ఒకళ్ళు తినడము, భుజాల మీద కొట్టుకొని నవ్వుకోవడము, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకోవడము, అది కొలీగ్స్ లాగా ఉండదు వాళ్ళ బిహేవియర్. అది పెళ్ళైన వాళ్ళకి సెట్ అవుతుందా? అనుమానాలకు దారితీస్తుంది కదా. అది ఒక్కటే కాదు, ఇలాంటివి చాలా జరుగుతాయి. కాబట్టి వైవాహిక జీవితంలో ఎలా ఉండాలి అనే టెక్నిక్స్ నేర్చుకోండి. మీ స్వేచ్ఛా స్వతంత్రాలను మీరు మామూలుగానే మీరు నిర్వర్తించుకోవచ్చు. ఇప్పుడు మీరు సంపాదించుకోండి, చక్కగా దాచిపెట్టుకోండి. మీరు ఒక ఇల్లు కొనండి, అతను ఒక ఇల్లు కొంటాడు, ఇద్దరివి కలిపి ఎవరికి ఇస్తారు? మీ పిల్లలకి ఇస్తారు. లేకపోతే ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటారు, 2 ఇళ్లలో ఉంటారు కదా, ఒకటి ఏదైనా ఇన్కమ్ సోర్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? నేను సంపాదించాను కాబట్టి ఇది నాది, నా బిల్లు నాదే, నా ఆస్తి నాదే, నా అకౌంట్ నాదే అని అనుకోవడం వలన అసలు ఎక్కడ కుదరట్లేదు. ఇది ఒక్కటే కారణం కాదు, ఎన్నో ఉన్నాయి. నేను ఒకటి చెప్తున్నాను ఇందులో, ప్రతి ఒక్క దాని గురించి ఇలా ఆలోచించుకోవడం వల్లనే అన్ని నెగటివ్ రిజల్ట్స్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇదే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారిటల్ లైఫ్ మనం ఎలా ఉండాలి, సమస్యను ఎలా ఎదుర్కోవాలి లాంటి విషయాల్లో చక్కగా వీళ్ళు పరిణతి చెంది ఉన్నట్టయితే సంసార జీవితంలో ఎటువంటి గొడవలు రావు, రానే రావు. మొన్న హోటల్కి వచ్చారండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వస్తే అంటే చూస్తూ ఉంటాను అక్కడక్కడ బిల్లు ఆమె చెల్లిస్తూ ఉంటుంది. పోనీ చెల్లించవచ్చు, ఏంటనంటే తను సంపాదిస్తుంది కాబట్టి ఒకసారి తను ఒకసారి తిను. కానీ నేను విన్నది ఏంటంటే తనది మాత్రం తను చెల్లించుకుందట. అంటే అభిప్రాయాలు ఎలా ఉన్నాయి చూసారా? ఆ అభిప్రాయాల్లో మార్పు రావాలి. నువ్వు సంపాదించితే నీకు స్వతంత్రత ఎప్పుడూ ఉంటుంది, ఎవడు నిన్నేం అనటానికి ఉండదు. ఏదైనా పరిస్థితులు నీకు అనుకూలించకపోతే నువ్వు బయటకు వెళ్ళి స్టెప్ తీసుకుని నీ లైఫ్ నువ్వు లీడ్ చేయడానికి అదొక సాధనం, నీకు బాగుంటుంది. కానీ భర్తతో మంచి సంసార జీవితం సాగిస్తూ ఈ అహంకార ప్రవర్తన చేస్తే 2 ముక్కలు అవుతుంది కాపురం. అది స్వేచ్ఛ మరి మిమ్మల్ని పతనానికి దారితీసిందా?
లేకపోతే దేనికి దారితీసింది వాళ్ళే నిర్ణయించుకోవాలి. మరి ఈ ఆర్థిక స్వేచ్ఛ వల్ల అంటే నేను నైట్ క్లబ్స్ కి వెళ్తాను, లేదంటే డిన్నర్స్ కి వెళ్తాను, లేదంటే అక్కడ జరిగేటువంటి అట్రాక్షన్ వల్ల వివాహేతర సంబంధాలు అవుతున్నాయి మేడం. దాంతో మెనీ డివోర్స్ అవుతున్నాయి. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళ లిమిట్స్ లో ఎలా ఉండాలి మా వ్యూవర్స్ కోసం? అంతే. ఇప్పుడు ఒక 4 సార్లు మనం ఒక మనిషితోనో లేకపోతే ఒక మూవీ చూసామండి, 4 మూవీస్కి వెళ్ళాం, అదొక వ్యసనం అయిపోతుంది. అస్తమానం మూవీస్ చూడాలనిపిస్తుంది. ఓకే. మరి ఒక బిర్యానీ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా తిన్నారనుకోండి, పదే అదే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇలా టీమ్ లంచ్లు, డిన్నర్లు, లేకపోతే ట్రిప్స్కి వెళ్ళడాలు 4-5 కలిసి చేస్తే అది కూడా ఒక వ్యసనంగా మారుతుంది. అందులో ఒక వాళ్ళ మధ్యన ఒక బాండ్ ఏర్పడిపోతుంది, ఒక చనువు అనేది వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా రిలేషన్స్ ఎటు నుంచి ఎటు మారుతాయో కూడా మనం చెప్పలేం. అప్పుడు ఇంటి దగ్గర ఉన్న భార్య కానీ భర్త కానీ ఏం చేయాలి, వాళ్ళ స్థితి ఏంటి? నీ మనసు మారిపోయాక నువ్వు నా దగ్గరికి రావేంటి అని అడిగిన ప్రయోజనం ఉండదు. అవును. కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేయాలి పెళ్ళైన వాళ్ళని నేను చెప్తున్నాను. ఓకే. పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు మాత్రమే ఎంజాయ్ చేయండి. ఎక్కడికైనా వెళ్ళినా, లేదంటే ఒక 2 ఫ్యామిలీస్ కలిసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడ కూడా మీరు మంచి పద్ధతులు పాటించుకునే వాళ్ళు అయితే కనుక, లేకపోతే వేరే ఫ్రెండ్స్తో కూడా మీరు అలాంటివి వెళ్ళకూడదు. ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి చెప్తున్నాడు, పెళ్ళి అయితే ఫ్యామిలీతోనే ఉండాలి కదా మేడం అని. ఎస్, ఇది కరెక్టే. అలా అని చెప్పి నీ సర్కిల్స్ నువ్వు కట్ చేసుకోమని నేను చెప్పట్లేదు. అది ఆఫీస్ వరకు, ఫ్రెండ్షిప్ వరకు అక్కడ ఉంచుకోవాలి. ఇలాంటి తిరుగుళ్ళు, ఇలాంటి చనువుగా మూవ్ అయ్యే సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోవాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, అవి మళ్ళీ తిరిగి ఇచ్చే ప్రసక్తి ఉండదు. ఓకే. మరి అది అప్పుడు నువ్వు ఎలా దాన్ని మీట్ అవుతావు, ఎలా దాని నుండి బయటపడతావు? నీ మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అప్పులు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నువ్వు ఇంటి దగ్గర ఏం ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది, ఏం సమాధానం చెప్తావు మీ భర్తకు కానీ భార్యకు కానీ? అలాంటి వాటిల్లో ఇరుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా చికాకులు, కోపాలు, టెన్షన్లు వచ్చేసి బుర్ర పాడైపోయి ఇంట్లో గొడవలు పడడము, లేకపోతే డిప్రెషన్కి వెళ్ళడము, ఇంకా కొన్ని విషయాలు సీరియస్ అయినాయి అనుకోండి, ఎవరికి చెప్పలేక ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సూసైడ్లు చేసుకోవడం, లేకపోతే డివోర్సులు తీసుకోవడం. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ చెప్పాను దీనికి నేను, బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలి అనేది. తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు మనం ఎలా మారాలి, మనల్ని మనం మార్చుకోవాలి, మన పద్ధతులు కొన్ని మార్చుకోవాలి. లేకపోతే పెళ్లి చేసుకోవడం కష్టం, చేసుకుంటే వాళ్ళతో ఉండటం కష్టం. కొన్ని మార్చుకోవాలి, తప్పదు. నేను ఎలాగే ఉంటాను, నేను మోనార్క్ అంటే మాత్రం పెళ్లి చేసుకోకు. చేసుకుంటే ఇప్పుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండాలి కదండి. నేను ఇలాగే ఉంటానంటే నువ్వు నాకెందుకు? నాకు ఇప్పుడు నీ దగ్గర ఇంట్రెస్ట్ కలిగింది, కోరిక కలిగింది అని భార్య అన్నప్పుడు, భర్త అన్నప్పుడు, లేదు నాకు అట్లా కాదు, నాకు ఇష్టం లేదు, నాకు ఇప్పుడు కాదు అని అంటే పెళ్లి చేసుకున్నది ఎందుకు మీరు? దానికి భార్యాభర్తల మధ్యన అలాంటి వాతావరణం అనేది ఉండకూడదు. ఉండకూడదు అసలు. ఇది చక్కగా ప్లెజెంట్గా పెట్టుకోవాలి మనసుల్ని, ఇంటి వాతావరణాన్ని. చక్కగా ఇద్దరు భోజనం చేయాలి, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళాలి, ఇద్దరు కలిసి అన్నీ ఎంజాయ్ చేయాలి. అది సంసార జీవితం. ఇద్దరు ఒక సమస్య వచ్చినా కూడా పరిష్కరించుకోగలగాలి, దాన్ని చర్చించుకుని దాన్ని ఎలా బయటపడాలి అని ఆలోచించుకోవాలి ఏదైనా సరే. ఇప్పుడు అలా చేయటం లేదు కాబట్టి ఇండివిజువల్గా ఏంటంటే, నాకు అన్నీ తెలుసు, నేను ఆలోచించుకోగలను, నేను పరిష్కరించుకోగలను అనుకుంటూ వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకుని పరిష్కరించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.